హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఇంట్లో ఏమీ లేనప్పుడు 10 మినిట్స్లో వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా గింజలు, బిర్యానీ మసాలా గింజలు వేసి అవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా డీప్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. జస్ట్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. చూడండి, కొంచెం బాగా దగ్గరికి అయ్యాయి కదా. నెక్స్ట్ వీటిల్లోకి ఇంకా ఏం వేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ప్రిపేర్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇంకొన్ని బంగాళదుంపలు అయితే వేసుకున్నాను. ఆ నెక్స్ట్ ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మిల్ మేకర్లు అయితే వేస్తున్నాను. మిల్ మేకర్స్ వేస్తే బాగుంటుంది. మా హస్బెండ్కి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి. మా పిల్లలు ఈ మిల్ మేకర్స్ అయితే బాగా తింటారండి మా పిల్లలు. చాలామంది పిల్లలు వీటిని ఎక్కువ ఇష్టపడతారు కదా. నెక్స్ట్ ఏం వేయాలో వీడియోలో చూపిస్తాను. ఇగోండి, నెక్స్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలండి. అప్పుడు నెక్స్ట్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటర్ పోసుకోవాలి. మనం ఎన్నైతే బియ్యం తీసుకున్నామో, గ్లాసుల బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్ నేనైతే పోసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇవ్వండి, వాటర్ అయితే నేను పోసేసానండి. గ్లాసుల బియ్యానికి నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసానని చెప్పాను కదా. మీరు ఎలా వేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవ్వండి, వాటర్ వేసేసిన తర్వాత ఇవ్వండి ఆ వాటర్లో అయితే సాల్ట్ వేస్తున్నాను. మనకి రుచికి ఎంతకైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవ్వండి వాటర్ తర్వాత బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల వాటర్ నేను అలానే వేసాను. మీరైతే ఇలా వెజ్ బిర్యానీ వండుకునేటప్పుడు ఏం కర్రీ వండుకుంటారు? నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరేం వండుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇగోండి, బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. విజిల్ అయితే 2 విజిల్లు వచ్చేస్తే బిర్యానీ అయిపోయినట్లే. ఇంక ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, చికెన్ కర్రీకి కావాల్సినవన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుని అయితే ఉంచేసుకున్నాను. అప్పట్లో మా అమ్మమ్మ అయితే ఎలా ఉండేదో నేను అలా అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. చూడండి, అలానే చేశాను. అన్నీ ముందుగానే వేసేసుకున్నాను అనమాట. చికెన్లోని కారం, సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ పేస్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ నేను సైడ్కి అయితే ఉంచుకున్నాను అనమాట. అలా అయితే బాగుంటుందని చెప్పేసి ఇవ్వండి, నేనైతే ఎక్కువగా ఇలానే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటుంటాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎక్కువ పాతకాలపు వంటలు అయితే చాలా బాగుంటాయి కదండి. ఇప్పుడంటే మనం ఎలా పడితే అలా వండేస్తున్నాం, కానీ అప్పుడు చాలా బాగా ఉండేవారు వాళ్ళైతే. ఏమి వేయకుండా ఆ టేస్ట్ అయితే భలే వచ్చేసేది అప్పుడు అమ్మమ్మల టైంలో అయితే. ఇప్పుడు అంతా కల్తీ ఎక్కువ అయిపోతుంది కనుక మనం ఎంత బాగున్నా సరే అలానే వస్తుంది. ఎక్కువ హోటల్ ఫుడ్కి అలవాటు పడిపోవడం చాలామంది ఇలా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, ఎలా వస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఫైనల్లీ అయితే కర్రీ కూడా అయిపోవడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ బిర్యానీ అయిపోయింది. చూడండి, బిర్యానీ అయితే ఇలా వచ్చింది. వెజ్ బిర్యానీ 10 మినిట్స్లో మనకు రాని వరకు కూడా ఎంత ఈజీగా చేసుకోవాలనేది వీడియోలో మీకు చూపించాను. నెక్స్ట్ మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా. ఇది ఈరోజు మా స్పెషల్. మీరేం వండుకున్నారనేది సండే స్పెషల్ చెప్పండి. ఇవ్వండి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి చికెన్ కర్రీ. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.